టీడీపీ అధికార ప్రతినిధి విజయభాస్కర్ గారు మీ నుంచి మొదలు పెడుతున్నాను. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించింది చంద్రబాబే అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా బాబీ చేశారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మరి ఆ వాస్తవాల్లో ఆరోపణలో నిజముందంటారా? నిజం ఏమాత్రం లేదు, అంత అబండాలే ఆరోపణలు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం 45.72 మీటర్స్ హైట్ లో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగానే జరుగుతుంది ఇప్పుడు. అంతేగాని ప్రాజెక్టు ఎత్తు బాబు కుదించాడు, దీనివల్ల కేంద్రానికి 20 నుంచి 25,000 కోట్లు మిగులుతాయి, చంద్రబాబు గారు రహస్య ఒప్పందం చేసుకున్నాడు కేంద్రంతో, దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుగా మార్చారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా ఇది నేషనల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ విధంగా మాట్లాడడానికి. అది ముమ్మాటికి నేషనల్ ప్రాజెక్టు. అదేవిధంగా హైట్ 45.72 మీటర్సే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్న విషయాన్ని మరి ఆ రోజు షెడ్యూల్స్ లో ఎంత ఏంటి అనేది పూర్తిగా పేర్కోవడం జరిగింది. వాటన్నిటిని పక్కదారి పట్టించే విధంగా ఏళ్ళ అబండాలు వేస్తే, గోబుల్స్ ప్రచారం చేస్తే, ప్రజల్లో విషబీజాలు నాటితే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు వైముఖ్యం కలగాలనే ఉద్దేశంతో తప్పితే వాళ్ళు నిజంగా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు లేకపోతే ఆరోపణలు చేస్తే అందులో అర్థం ఉంటుంది. ఏమాత్రం అర్థం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో పూర్తిగా ప్రాజెక్టుని గాలికి వదిలేశారు. నిర్వాసితుల విషయాలు పట్టించుకోలేదు. ఆఖరికి జగన్ ప్రభుత్వ హయాంలో వరదలు వస్తే నీళ్లలో చిక్కుపోయారు ఆదివాసీలు. వారిని రక్షించే పాపన పోలేదు. నేలల్లో చిక్కుకుపోయిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆ రోజు అనధికారంలో ఉండి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, వాళ్ళకి బియ్యం బేడలు, అదేవిధంగా పునరావాసం, వారికి అన్ని వైద్య సౌకర్యాలు అన్ని కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరి మొన్నగడ అధికారంలోకి వచ్చి రంగానే 878 కోట్ల వెంటనే వాళ్ళకి పరిహారం అందజేయడం జరిగింది. పోతే పుష్కరాల్లోపే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. గత 5 సంవత్సరాలు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 33 సార్లు విజిట్ చేశారు. ఆయనకి శ్రద్ధ లేకుంటే 33 సార్లు ఏ ముఖ్యమంత్రి అయినా విజిట్ చేసిన చరిత్ర భారతదేశ చరిత్రలో ఉందా? ఎక్కడా లేదు, ప్రపంచ చరిత్రలో కూడా ఉండదు. 5 సంవత్సరాల్లో 33 సార్లు ఓ ప్రాజెక్టు సందర్శించిన చరిత్ర. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు 10వ మాసం నడుస్తుంది. ఈ 10 మాసాల వ్యవధిలో చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోయారు? సుమారు 6 సార్లు పోయారు అనుకుంటా. అంటే 39 సార్లు పోలవరం ప్రాజెక్ట్ విజిట్ చేశాడు. అంటే అది తెలుగు వారి ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కాబట్టి తెలుగు వాళ్ళ భవిష్యత్తు, భావి భవిష్యత్తు అంతా రూపురేఖలు మార్చడానికి పోలవరం ప్రాజెక్టు ప్రధానమైందని భావించే బాబు గారు దాని మీద అంత శ్రద్ధ పెట్టి అన్నిసార్లు విజిట్ చేస్తున్నారు. వీటన్నిటిని తొంగలో తొక్కి, వీటన్నిటిని విస్మరించి ఏదేదో అబండాలు వేయడం ప్రతిపక్షంలో ఉండే తప్పితే మరొకటి కాదు. ఎంత జగన్ మెప్పించడానికి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా ఇంకా వాళ్ళు పరిహారం ఇవ్వకపోగా, పునరావాసం కల్పించకపోగా, ప్రాజెక్టుని డయాఫ్రమ్ వాళ్ళు అది వరదల్లో మునిగిపోయేటట్టు 400 కోట్ల రూపాయలతో డయాఫ్రమ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే ఆ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు? వరదల్లో అది మునిగి కొట్టుకుపోయేటట్టు చేశారు. ఇప్పుడు దానికి 990 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది డయాఫ్రమ్ వాళ్ళకి. దాంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఈ విధంగా అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, దాన్ని 2,500 కోట్ల ఆదాయం పోయింది, అదనపు భారం పడింది. అదే విధంగా ప్రతి దానికి, పునరావాసానికి దానికి మళ్ళీ అదనపు భారం పడింది. అదే విధంగా ఇళ్ల నిర్మాణానికి అదనపు భారం పడింది. ప్రతి విషయంలో అదనపు భారం పడిపోయింది. దాని అంటే జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు పట్టించుకోపోవడంతో అదనపు రావాల్సిన ఆదాయాలు రాకపోగా అదనపు భారాలు పడ్డాయి. అంటే ఆయన రాంబాబు గారు పేర్కొన్నట్టు 20,000 కోట్లు 25,000 కోట్లు ఇప్పుడు కేంద్రాన్ని మిగిల్చేటట్టు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నాడు అనేది.
వాళ్ళ వల్ల ఇప్పుడు 20-25 వేల కోట్ల పైన అదనపు భారం పడే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ విస్మరించి నోటికి వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అది సహేతుకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా అంబటి రాంబాబుకి సూచిస్తున్నాం. అదేవిధంగా పోలవరం ఇది సోమవారం పోలవరం అనే నినాదం చంద్రబాబుది. ఆ విధంగా గత 5 సంవత్సరాల క్రితం ఆయన అన్ని సార్లు విజిట్ చేశాడు. ప్రతి సోమవారం 33 సార్లు ఈ విధంగా విజిట్ చేశాడు. అదే విధంగా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఎగువ కాపర్ డ్యామ్ నుంచి కూడా నీళ్లు ముందుగా రిలీజ్ చేయాలా, రిలీజ్ చేసే ముందే నీటిని విడుదల చేసే ముందే వాళ్ళకి పరిహారం చెల్లించాలా, పునరావాసం కల్పించాలా అనే దృఢ దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 27వ తేదీ కలెక్టర్స్ సమావేశం 2 రోజుల సదస్సు తర్వాత 27వ తేదీ పోలవరం విజిట్ చేసిన సందర్భంగా ఆయన నిర్మాణాన్ని 27 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే పుష్కరాల తర్వాత డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి పుష్కరాలు 2027 జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 3 దాకా, అంటే 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. అప్పటికి పూర్తిగా గోదావరికి పోలవరానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పం ఇచ్చామని చెప్పేసి ఇంకా ముందుగా అడ్వాన్స్ చేశారు. అంటే ఆయన సంకల్పాన్ని అడ్వాన్స్ చేశారు. అందుకు అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా గుత్తేదారు సంస్థలను పిలిచాడు, వాళ్ళందరినీ అప్రమత్తం చేశాడు. అదే విధంగా ఇంకా పోతే ఈ లోపే పరిహారాలు పునరావాసాలు కల్పిస్తామని చెప్పాడు. నీటి విడుదలకు ముందే ఇవన్నీ చేస్తామని చెప్పాడు. ఆ తర్వాతే నీటిని విడుదల చేస్తాం పుష్కరాల సమయానికి అని బాబు ఘంటాపదంగా చెప్పిన చరిత్ర ఉంది. మరి వీటన్నిటిని విస్మరించి అంబటి రాంబాబు ఆయన మంత్రిగా ఉండి జగన్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు ఇంచుమించుగా మంత్రిగా ఉండి ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేశాడు చెప్పమనండి. అంతకుముందు నెల్లూరు అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు? గాలి మాటలు గాలి కోతలు కూశాడు. పోతే వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమేమి డెడ్ లైన్స్ పెట్టాడో ఆ క్లిప్పింగ్స్ తీస్తే తెలుస్తుంది. ఆ డెడ్ లైన్స్ ని విస్మరించి నోటుకొచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా నిర్మాణాత్మకంగా ఉండాలా. డెమోక్రసీని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అది ప్రజల్లో చెడు భావనకు దారి చేస్తుంది. కాబట్టి ఆదర్శంగా ఉండడం, నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇవ్వడం మంచిదని నేను అంబటి రాంబాబుకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.